టీడీపీ నాయకుడికి, జనసేన నాయకుడికి, బీజేపీ నాయకుడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకులకి, కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎంతో అభిమానంతో నా మీద నమ్మకం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కోడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినందుకు ఆయనకు నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నా మీద నమ్మకం వచ్చి అరవ శ్రీలను ఇంత నమ్మకం వచ్చి నా మీద బాధ్యత అప్పచెప్పిన తర్వాత తప్పకుండా మీ అభిమానంతో, మీ ఆశీర్వాదంతో మంచి మెజారిటీలో గెలుస్తుందనే నమ్మకము నాకుంది. మనము కోడూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని అరవ శ్రీధర్ని గెలిపిస్తే రాష్ట్రంలో కోడూరు నియోజకవర్గం నెంబర్ 1 అవుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు కోడూరు నియోజకవర్గంలో ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. కేవలం ఒకే ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనకు 20 సంవత్సరాల నుంచి కోడూరు నియోజకవర్గంలో ఒకే పార్టీ గెలుస్తుంది. ఏమి జరిగింది కోడూరు నియోజకవర్గానికి? ఏమి డెవలప్ జరిగింది? మీరందరూ దయచేసి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నా. నేను రాజకీయాలకి నిస్వార్థంగా రాజకీయాలకు వచ్చాను. నిస్వార్థం ఏదో సంపాదించాలని, ఏదో కావాలని రాలేదు. నా ఫౌండేషన్ ద్వారా నేను 10 మందికి సహాయం చేస్తున్నాను. పాలిటిక్స్ లో ఉంటే అదే 100 మందికి మనము చేయించిన ఉద్దేశంతో, మేలు చేయించిన ఉద్దేశంతో నేను రాజకీయాలకు వచ్చిన. దయచేసి ఒకసారి మీరందరూ జనసేన పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్ని గెలిపిస్తారని మన కోడూరు ప్రజలు చాలా 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 తెలివైన వారు. మీరు ఆలోచించండి, 20 సంవత్సరాల నుంచి కోడూరులో ఏం అభివృద్ధి జరిగిందో మీరు ఆలోచించండి దయచేసి. దానికి అనుగుణంగా మనకు నారా చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో మంచి పనిపడి ఉన్న వ్యక్తి. కాబట్టి మనం ఆలోచనలను కలిస్తే మనం సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎంగా ఉన్నారు, మన స్టేట్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఎవరు చేయని విధంగా కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు దయచేసి మీరు కల్పించాలని మీకు మనసారా కోరుకుంటున్నాను. ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనకు ఆ మాటలతో సంబంధం లేదు. మన గోల్ ఒకటే గెలుపు, మన గోల్ ఒకటే గెలుపు. కాబట్టి మనం ఎవరిని మిస్టేక్ చేయాల్సిన పడలేదు. మన రూట్లో మనము జనసేన అభ్యర్థిని గెలిపించడమే మన ఉద్దేశంగా మనం పనిచేయాలి. అక్కడెక్కడ కొన్ని విమర్శలు వస్తుంటాయి. నేను ఒక్కటే నిర్ణయించుకుంటున్నా, నేను ఒక మెట్టు దిగైనా సరే నాకు క్రిస్టియన్ విషయంలో ఏం లేదు. ఎవరు మాట్లాడినా నేను ఏమి మాట్లాడాను, నా పని నేను చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఒక మెట్టు తగిన మొదలు ఉంటాయి. మన ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంత పెద్ద కూటమిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం అన్నీ సర్దుకొని పోవాలి. క్రిస్టియన్ విషయం పోవద్దు. కాబట్టి దయచేసి చిన్న చిన్న
ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఒక మెట్టు ఎత్తికైనా మీ దగ్గరికి వస్తాను, మీకు కన్విన్స్ చేస్తాను. ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తాను, ఇంకేదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్తాను. దయచేసి ఎవరు అధైర్యపడద్దు. మన అధికార పార్టీ చాలా డబ్బు సంపాదించారు, మీకు అందరూ తెలుసు. వారు డబ్బులతో మేడలు కొనాలని, అధికారం ఉంది కదా అని భయపెట్టాలని, కేసులు పెట్టాలని ఎంతో ట్రై చేస్తారు. మీరందరూ భయపడద్దు. మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన టీడీపీ క్యాడర్ ఉంది, జనసేన సైనికులు ఉన్నారు. మేము అందరికీ భయపడాల్సిన అవసరమే లేదు. మనము తప్పకుండా 30 నుంచి 35,000 మెజార్టీతో, మీ అభిమానంతో, మీ దయతో కంపల్సరీ కోడూరు నియోజకవర్గంలో జెండా ఎగరవేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కాలుగా ఇవ్వడం ఖాయం. ఏది మాట్లాడినా ఉపయోగం లేదు. అధికార పార్టీ ఏ మాట్లాడినా ఉపయోగం లేదు. మనకు అందరూ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి మనం అధికారం ఇచ్చినాం. కోడు సిగ్గు చెట్టు కోడూరు బస్ స్టాండ్ లేదు. ఎంత సిగ్గు చెట్టు చెప్పండి, బస్ స్టాండ్ లేదు. కోడూరు నుంచి టిట్వేల్ రోడ్డుకి, సింగల్ రోడ్డు 40 years చెట్లే ఉంది. ఏం డెవలప్ చేశారు చెప్పండి? కోడూరు టౌన్ ఏం డెవలప్ చేశారు చెప్పండి? ఒక కాలేజీ తెచ్చారా? ఒక మెడికల్ కాలేజ్ ఏమైనా తెచ్చారా? ఏమైనా ఇండస్ట్రీస్ తెచ్చారా? కేవలం అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు స్టేజ్ మీద ఆశ్రమైన రూపాణి సార్ గారికి మరియు జిల్లా అధ్యక్షులు మన జగన్మోహన్ సార్ గారికి, గౌరవనీయులు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ప్రధాని మోడీ నరేంద్ర మోడీ గారికి, జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి, నా మీద నమ్మకం ఉంచిన ఈ రైల్వేగూడి అభ్యర్థిగా నా పేరు అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ సార్ గారికి నా ప్రారంభం చేస్తున్నాను. అన్ని వేళలా కృషులు చేసిన రూపాణి సార్ గారికి నా పాదాభివందనం. అలాగే మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని నేను కోరుకుంటూ, అలాగే మన ఈ పొజిషన్ రావడానికి తాడేపల్లి నాయన జనసేన అధ్యక్షులు నమస్కారాలు. మీ ఆశీర్వాదం ఎల్లవేళలా నాకు ఇప్పుడు ఉంటుందని నేను కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. దయచేసి తప్పుగా భావించాలని దయచేసి వేదిక పై ఉన్నవారు కిందకి దిగవలసిందిగా కోరుతున్నాం. సత్కోండి దయచేసి బయటికి పైన ఉన్నవారు కిందకి దిగాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోండి. ఈరోజు దయచేసి వాలంటీర్స్ వెంకటేశ్వర అందరూ పక్కన బీజేపీ పక్కన దయచేసి ప్లీజ్ నా పేరు అరవ శ్రీధర్. ఈరోజు నన్ను గౌరవ శ్రీ
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో రైల్వే కోడరు అభ్యర్థిగా నియమించినందుకు వారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా ఇంతటి కృషికి కారణమైన మన రూపాణి సార్ గారికి పాదాభివందనం. ముప్పవరపల్లి సర్పంచ్గా నేను ప్రజలకి అందరికీ సాయం చేసి అందరికి పని చేసి పెట్టాను. అదేవిధంగా రైల్వే కోడరు ప్రజలకి ఎల్లవెల్ల తోడుంటూ ఏ పని అడిగినా కాదనకుండా చేసి పెడతానని ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నాను. గౌరవ శ్రీ ముక్కా రూపాణి సార్కు ఎంతో అహర్ష కృషి చేసి సారు ఈ టికెట్ రావడానికి కారణం అయింది. అదేవిధంగా రైల్వే కోడరు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎంతో శుభదినం. ఎందుకంటే కూటమి ఆత్మీయ సమావేశం మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్కి టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ కూటమి అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా 20-25 వేల మెజార్టీతో కంపల్సరీ గెలిపిస్తారని అందరి సహకారంతో కోడూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి కట్టుగా పనిచేసి ఖచ్చితంగా అరవ శ్రీధర్ని గెలిపిస్తామని కోరుకుంటున్నాను.